నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. చంద్రన్న అలియాస్ చంద్రశేఖర్, మీరు అటువైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఎంతకాలం పనిచేశారు? అప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు పార్టీకి ప్రజలకి దూరం అవ్వడానికి కారణం ఏంటంటే? నేను 70స్లో అంటే 68, 69 నా కాలేజీ అయిపోతున్న రోజుల్లో ఓరియంటల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే నక్సల్బరీ మూమెంట్కి సంబంధించిన ప్రచారం, ఆనాటి ఆ మూమెంట్కి సంబంధించిన ఈ మ్యాగజైన్ లిబరేషన్ అనే పత్రికని ఇక్కడ ఒక కామ్రేడ్, దానిపైన ఇంట్రెస్ట్ ఉండే కామ్రేడ్ ప్రచారం కోసం తెచ్చి ఇచ్చేవాడు. దాన్ని చదివేవాడు. ఇంగ్లీష్లో లిబరేషన్ పత్రిక ఫస్ట్ స్టేజ్లో, అదే ఎంఎల్ పార్టీ ఏర్పడే రోజుల్లో. అట్లా ఆ స్థితిలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ దానిపైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అంతా కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే కామ్రేడ్ మహదేవ్ కవనంబల్లేదు అతను, ఆయన ఆనాడు సిపిఎం నుండి రెవల్యూషనరీ పాలిటిక్స్ వైపు వచ్చిన ఆయన సికే నారాయణ రెడ్డి, వీళ్ళు పాత తరం వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎస్ఎఫ్ పెట్టడానికి, అంటే రెవల్యూషనరీ ఫెడరేషన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ పెట్టడానికి, దానికోసం ఫస్ట్ టైం బాలాజీ భవన్లో శ్రీశ్రీ కుటుంబరావులని ఇద్దరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు స్టూడెంట్స్ కోసం. అట్లా వాళ్ళతో పరిచయం పెరిగింది. శ్రీశ్రీ ఆ రోజు ఆ విద్యార్థుల్ని, శ్రీశ్రీ కుటుంబరావు కూడా ఆ విద్యార్థుల్ని, వచ్చిన వాళ్ళ యూత్ని చూసి చాలా ఉత్సాహపడ్డారు. ఆ మీటింగ్లో ఇంకా కొందరు కామ్రేడ్స్, సాహిత్యకారులు కూడా మాట్లాడారు. ప్రధానంగా స్టూడెంట్ ఫెడరేషన్ లాంటిది పెట్టాలనే దీంతో ఆలోచనలో ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే అనేక పుస్తకాలు, అవి ఆ శ్రీశ్రీకి సంబంధించిన సాహిత్యాన్ని విద్యార్థుల్లో, మేము చదివేదే సాహిత్యం కాబట్టి తెలుగు సాహిత్యం చదివాలి, ఆ సాహిత్యం రావడం, అదీగాక వీళ్ళు ఈ దిగంబర కవుల సాహిత్యం రావడం, ఇవన్నీ ఒక రకమైన ప్రేరణ మీకు. ప్రేరణ. అంటే సాహిత్యం ప్రేరణతో మీరు పార్టీలో వెళ్ళారు. అంటే అప్పుడు పార్టీ నిర్మాణం జరిగిందా? పార్టీ అప్పటికి ఏర్పడలేదు, కోఆర్డినేషన్ కమిటీ మాత్రమే ఉంది. ఇది మా రెవల్యూషనరీస్ సంబంధించిన ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఉంది. అంటే అప్పటికి రాయలసీమ, చిత్తూరు, రాయలసీమ కాదు, ఆంధ్రాలోనే లేదు మొత్తం. అప్పుడే అంటే 69 అంటే అప్పుడు శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది రైతాంగ పోరాటం. అది అక్కడ జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఆధారం చేసుకొని మొత్తం ప్రచారం ఇది జరిగింది. అట్లా మేము ఈ మూమెంట్ దగ్గర మా దగ్గరికి సికే నారాయణ రెడ్డి వాళ్ళు ఆ రోజుల్లో దీనికి ఆర్గనైజర్స్. సికే నారాయణ రెడ్డి, మహదేవ్ ఈ తవనంబల్లి, చిత్తూరు దగ్గర తవనంబల్లి ఆయన. సికే నారాయణ రెడ్డి అందరికీ తెలుస్తుంది, హైదరాబాద్ బుక్ టెస్ట్ ఆయన. వీళ్ళు మా దగ్గరికి వచ్చారు. అట్లా మీటింగ్లు అరేంజ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ కలిపి మీటింగ్లు పెట్టేవాళ్ళు. మూమెంట్ తేవాలి, స్టూడెంట్స్ అంతా మూమెంట్ వైపు నడపాలి.
అంటే మూమెంట్ పార్టీ చెప్తేనే మూమెంట్ వచ్చే పరిస్థితి ఉందా, లేదా అప్పుడు ఆ పరిస్థితులు అవన్నీ ఉండేవారు? పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఫ్రాన్స్లో విద్యార్థుల ఉద్యమం, ఆ? ఫ్రాన్స్లో విద్యార్థుల ఉద్యమం, ఆ. దానిపైన బిగినింగ్ ఫర్ ద ఎండ్ అని ఒక పుస్తకం వచ్చింది. అదే శ్రీశ్రీ రెక్క విప్పిన రెవల్యూషన్ అనే పేరుతో ట్రాన్స్లేషన్ కూడా చేశారు. అట్లే యాంగ్రీ స్టూడెంట్స్ ఉద్యమాలు, ఇది బీటల్స్, బీట్నిక్స్, ఇంకా రకరకాలైన ఇవి విద్యార్థుల్లో, యూత్లో రకమైన వచ్చాయి. దాన్ని అన్నిటి ప్రేరణతో లెఫ్ట్ రాజకీయాల వైపు రావడం జరిగింది. అచ్చా. అంటే ఫస్ట్ పార్టీలోకి వెళ్ళినప్పుడు మీరు పార్టీ నిర్మాణంలో చేసే కార్యక్రమాలు ఏంటి? ఫస్ట్ ఈ జిల్లాలో విద్యార్థుల్ని ఆర్గనైజ్ చేసేదానికి ఈ మీటింగ్లో పెట్టాం. అట్లే ఇక్కడి నుండి కావలిలో ఒక విద్యార్థి కన్వెన్షన్ జరిగింది. ఇది స్టేట్ కన్వెన్షన్, రెవల్యూషనరీ స్టూడెంట్స్ కోసం కన్వెన్షన్ జరిగింది. అక్కడికి ఇక్కడి నుండి కూడా విద్యార్థులు, మా కాలేజీ నుండి విద్యార్థులు, చిత్తూరు నుంచి విద్యార్థులు అందరూ పోయాం. ఆ రోజుల్లో ఒక విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టారు. 1969 నుంచి 70 వరకు. మీకు కేఎస్ గారు ఎప్పుడు పరిచయం? కొండపల్లి సీతారామన్ గారు. కేఎస్ గారు ఆ తర్వాత ఈ వెంకటాస వీళ్ళు వెంకటాప్ సత్యం వీళ్ళందరూ చనిపోయిన తర్వాత కేఎస్ పరిచయం. అంతకుముందు పరిచయం, ఆయన పనిచేస్తారని తెలుసు కానీ పరిచయం లేదు. ఆయన ఎప్పుడైనా వచ్చారు చిత్తూరు? రాలేదు అప్పుడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాతనే ఆయన. సరే, 70 నుంచి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? నేను ఇక్కడ విద్యార్థులు కొందరు, యూత్, విలేజెస్ యూత్ ఒక బ్యాచ్ వెళ్ళి విలేజెస్లో రెవల్యూషనరీ రాజకీయాలను ప్రచారం చేశారు. చుట్టూ ఈ రేణుగుంట ఏంటి ఈ కాళహస్తి ఈ ఏరియాలో, అట్లే మదనపల్లి, తంబళ్ళపల్లి ఆ ఏరియాలో కొంత బ్యాచ్లుగా ప్రచారం, రైతుల్ని దీని వైపు ఆకర్షించడానికి ప్రయత్నం జరుగుతాం. ఆ రోజుల్లో ఇంకా పూర్తిగా ఇక్కడ ఆ దళాలు అట్లాంటివి ఏర్పడలేదు. వ్యక్తులుగా కొన్ని విలేజెస్కి పోయి రాజకీయాలు ఆర్గనైజర్ల లాగా ప్రయత్నం చేసి మ్యాన్ టు మ్యాన్ లేక ఇక వెంటనే జనం నిన్ను ఆహ్వానించారు కదా, దానికి జనంతో పరిచయాలు పెంచుకొని. మరి మీరు ఎందుకు అజ్ఞాతంలో వెళ్ళాల్సి వచ్చింది? అది మొదట అజ్ఞాతం అని చెప్పలేము. ఏమంటే జనం లేకపోయినాం, మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఉన్నాం. జనంలో ఎప్పుడు అందరితో కూడా తిరుగుతూ ఉండేది, అనేక చోట్ల తిరిగేది. అదేది రహస్యంగా ఎవరితో కలవకుండా ఉండేది. కాకపోతే అందరికీ మనం ఎవరో తెలియదు, అందరికీ తెలిసే అవకాశం. ఇది పెద్ద పెద్ద మీటింగ్లు అట్లా పెట్టేది ఏం లేదు, మ్యాన్ టు మ్యాన్. కొందరు వ్యక్తులతో ఆ ఊర్లో ఏం చేసి వేరు వేరు విలేజెస్ వెళ్ళి జనాల్ని సాధారణంగా అప్రెస్డ్ క్లాసులకి, దళితులకి ఎక్కువగా పోయి ప్రచారం చేసాము. బాగా పేదలు ఉండే ఏరియాల్లోని అజ్ఞాతంలో వెళ్ళారా, లేదు ప్రజలకు దూరంగా ఉండడం వల్ల అజ్ఞాతం అనుకోవాలా? ప్రజల్లో ఉండడమే, మిగతా ప్రత్యేకంగా అజ్ఞాతం వెళ్ళినట్లు కాదు అది. కాకపోతే మనలో తెలిసిన మన ఎనిమి అనుకునే వాళ్ళకి అజ్ఞాతం అని, మిగతా జనానికంతా ప్రత్యక్షమే. అజ్ఞాతం అని చెప్పలేము. ఆ రోజులు మీకు ఎవరు బాధ్యుడు ఎవరు అప్పుడు?
అంటే మహదేవ్, ఉమ్. ఆయనే ఈ జిల్లా కోఆర్డినేటర్. ఉమ్. ఆయన సికే నారాయణ రెడ్డి వాళ్ళ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడి మమ్మల్ని అంతా ఆర్గనైజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎంతకాలం పనిచేశారు మీరు? 94 వరకు. సో 90 వరకు అనుకుందాం. అంటే 70 నుంచి 90 వరకు అవును. ఎక్కడెక్కడ పనిచేశారు? ఈ కాళహస్తి ఏరియాలో, అట్లా తంబలపల్లి ఉమ్. పనిచేసాం. అంటే ఇప్పుడు గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది? అంటే పెత్తందారులు ఆ రాజ్యం ఉండేదా? పెత్తందారులకు పెత్తనమే జరుగుతాం. ఎవరు కానీ వాళ్ళని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేవు. కాకపోతే దాన్ని ఒక ఆ సాంప్రదాయం పేరుతోనో ఏదో ఒక పేరుతో దాన్ని నడిపేవాళ్ళు. రెడ్డి గారు చెప్పారు కాబట్టి నడవాలి. కల్చర్లో నరసింహారెడ్డి గారు చెప్పారు, ఈ ఏరియాలో ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి. లేకపోతే తంబలపల్లి రెడ్డి చెప్పారు, అప్పగారు చెప్పారు, ఏం చెప్తే అది చెయ్యాలి అనేది. వాళ్ళు ఎంత తీసుకోమంటే అంత తీసుకోవాలి, ఎంత వద్దంటే అది పరిస్థితి. కాకపోతే వాళ్ళకి ఏవో కొన్ని దాన ధర్మాలు చేసి కొందరికి పిల్లలకి ఏదో చదువులు చెప్పడానికో ఏదో కొన్ని ఇది చేసి వాళ్ళకి లిబరల్గా ఉంటారనేది తంబలపల్లి వాళ్ళకి పేరు. అంటే ఆ ప్రాంతంలో మీరు దానికి ఆ పోరాటం వ్యతిరేకంగా మీరు వెళ్ళారు, పోరాటం చేశారు. అంటే పోలీసుల దృష్టి మేము పడలేదా? దృష్టి పడే దాకా అది ఒక స్థాయికి వెళ్ళేదాకా దృష్టి అయితే పడలేదు. ఎందుకంటే ప్రత్యక్షమైన మీటింగులు కాదు కదా ఆ రోజుల్లో. ఈ పెద్ద పెద్ద మీటింగులు పెట్టడము, లేకపోతే మీటింగులు పెట్టి చేసేవారు. మ్యాన్ టు మ్యాన్ ఆర్గనైజేషన్. కొందరు వ్యక్తులతో మాట్లాడి ఆ ఊర్లో కొందరు వ్యక్తుల్ని జమ చేసుకుని దానికి సంబంధించి ఆ జనంలో వాళ్ళ సమస్యల్ని, ఇదే పాలిటిక్స్ పేరుతోనే కాదు, వాళ్ళ సమస్యల పేరు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మనం చేయడం చేసి. అంటే మీరు ఒక ఐడియాలజీతో వెళ్ళారు, దాని ప్రకారంగా ఆ సిద్ధాంత పరంగా వెళ్తున్నారు. కానీ సాయుధ పోరాటం ఎప్పుడు వెళ్ళారు? అది పోరాటం అంటే ఇప్పుడు మరి ఈయన చారు మజుందార్ చెప్పిన ఇది ఈ అన్హిలేషన్ కార్యక్రమాలు ఇవి ఉన్నాయి, అవి మా పక్క ఇక్కడ జరగలేదు. అట్లాంటివి చేస్తే దాన్ని తట్టుకునే శక్తి, దానికి తగినంత ఆర్గనైజేషన్ లేదు. కాబట్టి ఏవో కొన్ని ఊళ్ళో ఎవరో కొందరు కొట్టుకొని ఏమన్నా చచ్చిపోయింటే మన పేరు పెట్టినా చెప్పలేము. అంటే రైతులే చావడానికి, వాళ్ళు చంపడానికి రైతులే కారణం ఉంటారు. అయితే వీళ్ళు కూడా దాంతో సంబంధం ఉంది అని కేసులు పెట్టి ఉండొచ్చు. అయితే ప్రత్యక్షంగా వీళ్ళే అది చేసేసినారని కుట్ర అని పెట్టేవారు. ఫస్ట్ కేసు ఎప్పుడమ్మా మీదన్నా? పల్లం కుట్ర కేసు అని పెట్టారు. ఎక్కడ? పల్లం పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పేరుతో ఈ కేసు పెట్టారు. ఏమంటే ఇక్కడ కొందరిని వీళ్ళంతా ఒక గుంపు అయ్యి జనాలు కొంత కూడగట్టుకొని కొందరిని ఆ వడ్డీ వ్యాపారులని వీళ్ళని ఖతం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలనే పేరుతో ఈ మా కామ్రేడ్స్ కొందరు ఆ విలేజ్ దగ్గర ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళపైన దాడి చేసి అరెస్ట్ చేసి పల్లం కుట్ర కేసు అని పెట్టి పల్లం అది చాలా ఏళ్ళు నడిచింది. ఆ కేసులంతా కొట్టేశారు. రెండో కేసు వచ్చి చిత్తూరు కుట్ర కేసు. చిత్తూరు అదే తిరుపతి కుట్ర కేసు ఏంటంటే ఆ కేసు ఏంటంటే ఒకటి కాదు, ఎక్కడెక్కడో ఏవో జరిగినవన్నిటినీ కలిపి దాంట్లో పెట్టడమే అంతే. పాత కొత్త అవి అంతకు ముందు అయిపోయినవి అన్నీ కూడా ఏదన్నా జరిగినవన్నీ ఎక్కడి జరగకపోయినా వీళ్ళు అనుకుంటున్నారు అని పెట్టడమే. ఇట్లా చెయ్యాలని అనుకుంటున్నారు,
ఎందుకంటే ఆ రోజుల్లో ఇది మార్పులు వస్తున్నాయి కాబట్టి దాడులు చేసే రైతులు ఈ భూస్వాముల పైన వీళ్ళపైన దాడులు చేసే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా దానికి కావాల్సినవి చేస్తున్నారు. ఇక్కడ చేసేదాన్ని. అని మీరు దాదాపు 20 సంవత్సరాల పార్టీలు ఉన్నారు కదా. అవును, 20 కాదు ఇంకా ఎక్కువ ఉన్నారు. కానీ రాయలసీమలో పార్టీ రావడం కానీ నిష్క్రమణ కానీ రెండు చాలా తొందరగా అయిపోయింది. కారణం అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతాల్లో ఉన్నంతగా అన్నంత బలంగా అనంత ఎక్కువ కాలం నిలబడలేదు. రాయలసీమలో వచ్చింది అదే తొందరలోనే నిష్క్రమణ అయిపోయింది. రాయలసీమలో నా అబ్జర్వేషన్ ఏమంటే కడప, కర్నూలు, అనంతపూర్ ఇట్లా కూడా వచ్చాయి, రాలేదని. వీటికి ఫ్యాక్షన్ రంగు కూడా ఉంది. ఓహో. చిత్తూరు జిల్లాలో ఫ్రాక్షన్ రంగు లేదు. అయితే మీ క్యాడర్ని కావాల్సినంత ఇంకా జమ చేసుకోలేకపోవడం ఒక స్థాయిలో. అది ఫస్ట్ స్టేజ్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ వేరు, ఎమర్జెన్సీ తర్వాత మార్పులు వచ్చాయి. పెద్ద పెద్ద మీటింగులు అన్నీ వచ్చి ఆ ఫస్ట్ స్టేజ్లో ఎమర్జెన్సీకి ముందు అది ఉండేదే తక్కువ మంది క్యాడరు, వాళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లో వచ్చిన ఆ క్యాడర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫ్రాక్షన్ ఏరియాలో చాలా మిలిటెంట్లని అనుకున్నా వాడు అక్కడ ఆ మిలిటెన్సీ మిగతాలో ఆర్గనైజ్ చేయడంలో లేకుండా పోయింది. మిగతా అంటే ఫ్యాక్షన్ వైపు మొక్కు చూపించారు కానీ పార్టీ వైపు చూపించారు. వాటి ప్రభావం కూడా ఉంది అని నేను అనేది. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఫ్రాక్షన్ వైపు ఎవరో కొందరు వాళ్ళ సమస్యల కోసం ఇటు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. కానీ పార్టీ అంటూ ఫ్రాక్షన్ వైపు పోయింది. అయితే ఇప్పుడు అనంతపూర్లో కూడా పరిటాలు శ్రీరాములు మిగతా వాళ్ళ మధ్య అది ఫ్రాక్షను ఉంది, రాజకీయాలు ఉన్నాయి దాంట్లో. అయితే వీలైనంత వరకు ఫ్రాక్షన్గా చూపించడానికే ప్రయత్నం చేశారు దాన్ని. ఆ జనం రాలేదా? శ్రీరాములు ఏరియాలో ఒక వేవ్ లాగా జనం ఉద్యమం వైపు రాలేదా అంటే వచ్చినారు. అయితే మిగతా వాళ్ళు దాన్ని రెడ్లు ఫ్రాక్షన్కి వ్యతిరేకంగా కమ్మోళ్ళు, బోయోళ్ళకి ఇది అనేట్లుగా ప్రచారం చేయడంలో కూడా కొంతవరకు నష్టం జరిగింది. మీ ప్రయాణం ఎలా కొనసాగింది? పార్టీ వైపు ఎందుకు అడుగులు వేశారు? అంటే నా ప్రయాణం 89 నుంచి నేను మీ సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు శ్రీకాళహస్తి టౌన్. అంటే నేను విద్యార్థి ఆర్గనైజేషన్ అనేది కాకుండా మా చెల్లెలు ఉండేదన్నమాట. తను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతాను. తను అట్లా ఈ విద్యార్థి ఆర్గనైజేషను ఇట్లా వాళ్లకు పరిచయం అయ్యి తను నాతో అన్ని షేర్ చేసుకునేది. తను తన ఫ్రెండ్ అన్ని షేర్ చేసుకునేది అనమాట. అట్లా అప్పుడు కాళహస్తి ఏరియాలో ఆర్గనైజర్గా పనిచేసేవాళ్ళు. ఎవరు? చంద్రన్ గారు పనిచేసేవాళ్ళు. అప్పుడు తనకు ఇట్లా మిగతా అంటే రెవల్యూషనరీ బుక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తెచ్చిస్తే తను నాకు కూడా ఇచ్చేది అనమాట. నేను చదివేదాన్ని. అట్లా ప్రభావితమే. అట్లా ప్రభావితం. ఇంకోటి అట్లాంటి పరిస్థితులు లేవు. కానీ అప్పట్లో మాదాల రంగారావు పిక్చర్స్, పిక్చర్స్ అట్లాంటివి కొంత విప్లవ శంఖం అట్లాంటి పిక్చర్స్ వచ్చాయి. అవి కొంత ప్రభావితం అనమాట. అట్లా మా చెల్లెలతోటి నాకు అట్లా తను చదివిన బుక్స్ నాకు ఇచ్చేది, నన్ను చదవమని చెప్పేది. అట్లా ప్రభావితమయ్యా. ప్రభావితమైన తర్వాత 89 డిసెంబర్లో అంటే పార్టీ పిలుపుతోటి మీరు ఇట్లే కాకుండా మీరు పార్టీలోకి వచ్చి పనిచేయాలని పిలుపు వచ్చింది అనమాట. అది దానికి ఆ ఏరియాలో కాళహస్తి ఏరియాలో తను ఆర్గనైజరు. అట్లా ప్రభావితమై పార్టీలోకి వెళ్ళా.
పార్టీలోకి వెళ్ళి 89 డిసెంబర్ నుంచి 94 వరకు టెక్లో ఉన్నాం. ఎక్కడ? టెక్ వర్క్లో ఉన్నాం, టెక్నికల్ వర్క్లో. అచ్చా, ఎక్కడ? కాలాసే? అది మిగతా ఆహా. అన్ని స్టేట్స్లో, ఆ. అన్ని స్టేట్స్లో. ఉమ్. అట్లా ఈ మన పెద్ద ఆయనతోటి దగ్గర పరిచయం, మిగతా వాళ్ళతో అంత దగ్గర. టెక్నికల్ లో డన్కి కీపర్ గా ఉండేవారా, మెటీరియల్ తయారు చేసేవారా? డెన్ కీపర్, అన్ని స్టేట్ లో? అచ్చా. డెన్ కీపర్. ఆ. 94 జూలైలో అంటే దండకారణ్యానికి వెళ్ళాలి, మనం ఆర్గనైజేషన్లకు వెళ్ళాలి అనేసి అని పంపించారు. మీ ఇద్దరిని? ఇద్దరు వెళ్ళాం. అప్పటి నుంచి దండకారణ్యంలో. దండకార్యంలో మీరు వెళ్ళినప్పటికీ మీకు బాధ్యత ఎవరు? దండకార్యంలో మీరే ఫస్ట్ చేసిన కార్యక్రమం అక్కడ కూడా డెన్ కేపర్ ఉండేవారా, లేదంటే రాజకీయ తరగతులు? దండకారణ్యంలో మొత్తం దళాలు కదా, ఆర్గనైజేషన్. ఏ దళం ఉండేది ఇప్పుడు? అప్పుడు ఫస్ట్ వెళ్ళింది నేను బస్తర్ వెళ్ళాను. బస్తర్. బస్తర్. ఎవరు మీ బాధ్యత ఎవరు అప్పుడు? లంక పాపిరెడ్డి గారు. ఆయన అన్నమాట హ్యాండ్ ఉండింది. ఒక దళ సభ్యురాలుగా మొత్తం ఫీల్డ్ అనమాట. దళ సభ్యురాల నుంచి పనిచేశాను అక్కడ 94 నుంచి 2007 వరకు. 2007 జూలైలో అరెస్ట్ అయ్యాను. 2007 వరకు దండకార్యంలో ఏ ప్రాంతాలు తిరిగారు? మీరు అక్కడ ఆదివాసుల అభివృద్ధి కోసం ఏం చేశారు? అప్పట్లోనే జంతర్ సర్కార్ కూడా స్టార్ట్ అయింది. అది ఉన్నది కూడా బస్తర్ ఏరియాలోనే, జంతర్ సర్కార్ ఉన్నది కూడా ఏరియాలోనే అనమాట. అంటే కార్యక్రమాలు చెప్పండి, ప్రజల కోసం ఏం చేశారు? మేము దళాల్లో మహిళా సంఘాలను ఆర్గనైజ్ చేసేవాళ్ళము. డిఏకేఎంఎస్, దండకారణ్య ఆదివాసీ డిఏకేఎంఎస్, కేఎంఎస్ మహిళల సంఘాలని ఆర్గనైజ్ చేసేవాళ్ళము, పురుషుల సంఘాలని ఆర్గనైజ్ చేసేవాళ్ళము, బాలల సంఘాన్ని కూడా ఆర్గనైజ్ చేసేవాళ్ళం. అంటే మహిళా సంఘాలు పెట్టడం ఒకటే కాకుండా అక్కడ ఉన్న ఆదివాసీలు రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కానీ లేదా వ్యవసాయ అభివృద్ధికి కానీ ఏం చేసేవారు? వ్యవసాయ అభివృద్ధి కోసము ముఖ్యంగా మేము సమిష్టి వ్యవసాయం, ఒక గ్రామంలో అంటే అప్పటి పరిస్థితుల్లో కొందరికి దున్నుకోవడానికి ఎద్దులు కూడా ఉండేవి, పశువులు కూడా ఉండేటివి కాదనమాట. ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అదే ఆ ఊర్లో ఉండే ఏమంటారు, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వాలంటే, వాళ్ళు దున్నుకోవడానికి ఇవ్వాలంటే ఆ సీజన్లో వాళ్ళకు దొరకదు, ఇవి ఇచ్చేవాళ్ళు కాదు, ఇవ్వాలంటే చాలా పట్టి వాళ్ళకు కట్టాల్సి వచ్చేది. అట్లా సమిష్టి వ్యవసాయం, 4 ఇండ్లు కలిసి ఒక్కొక్కరి భూమిని దున్నేటట్టు సమిష్టి వ్యవసాయాన్ని తీసుకొని వచ్చామన్నమాట. అట్లా చాలా ఉపయోగపడింది వాళ్ళకి. లేని వాళ్ళకు కూడా ఇప్పుడు నా ఇంటి నుంచి ఒక జత ఎద్దులను కట్టుకొని పోతాను, ఇంకొకరి ఇంటి నుంచి జత, అట్లా 4 ఇండ్లు 5 ఇండ్లు కలిసి ఒక్కొక్కరి భూమిని దున్నిచ్చేటట్టు ఇట్లా వ్యవసాయ అభివృద్ధి కోసము చేసాము. తర్వాత మిగతా పంటలు పండించడానికి, కూరగాయలు పండించడానికి ఇదంతా కూడా అభివృద్ధి చేసామన్నట్టు. అక్కడ పిల్లలకు పాఠశాలలు పెట్టి, ఇప్పుడు జంతర్ సర్కారు వచ్చిన తర్వాత మన స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకి చదువు చెప్పడము ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. మీరు ఒక పక్కన సమాంతరంగా ప్రభుత్వం నడుపుతున్నారు, ఒకవైపు పోలీసులు ఒత్తిడి ఎక్కువైంది, పోలీసులు కూబింగ్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవుతుంటాయి, అందులో మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాయా? ఎక్కడ? అనేకసార్లు ఎదురుపడ్డాయి. మీరు దండకారణ్యంలో లంక పాపిరెడ్డి గారితో పనిచేసినప్పుడు కోరాపుట్ ఏరియాలో కానీ ఆ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ దాడులు? కోరాపుట్టు అంటే అది ఒరిస్సా వస్తుంది. ఇక్కడ కుంట నుంచి తీసుకుంటే మాడు ఉత్తర బస్తర్ వరకు అనమాట ఏరియా అంతా మొత్తం. కుంట ఆ ప్రాంతంలో మీకు వ్యతిరేకంగా సల్వార్ జూడం అని ప్రారంభం? అవును, కుంటలో కాదు, కుంట నుంచి స్టార్ట్ అయింది అది. కుంట నుంచి కాదు, ఈ బస్తరు జగదల్పూరు ఏంటి బీజాపూర్ ఆ పక్కన కుంట ఈ ప్రాంతం. అవును. మీకు సల్వార్ జోడు నుంచి ఒత్తిడి ఎలాగ ఉండేది? సల్వార్ జోడు నుంచి ఎలాంటి మీకు ఇబ్బందులు ఉండేది? 2005 నుంచి స్టార్ట్ అయిందండి సల్వార్ జోడు. ఇది సెకండ్ వేవ్ అనమాట. సల్వార్ జోడంలోనే అంతకుముందు ఏంటి మహేంద్ర కర్మ తీసుకొచ్చిన రెండో అంటే పెత్తందారులతోటి కలిపి తీసుకొచ్చిన అక్కడ ఉండే పార్టీకి వ్యతిరేకంగా, అక్కడ స్ట్రగుల్కి వ్యతిరేకంగా తీసుకొచ్చింది రెండోసారి సల్వార్ జోడు. 2005లో స్టార్ట్ అయింది. సల్వార్ జోడుకి మీకు మధ్యన వార్ ఎలాగ ఉండేది?
చాలా ఇదిగా ఉండేది. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన. వాళ్ళు కూడా ఆదివాసులు సపోర్టే. మీరు ఆదివాసులు సపోర్టే. మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆదివాసులకి సపోర్టు కాదు, హ్మ్. వాళ్ళు పెత్తందారులకు సపోర్ట్. సరే. పెత్తందారులకు మీ వైపు మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళు చంపేవారు. వాళ్ళు సపోర్ట్ చేస్తే మీరు వెళ్ళి వాళ్ళు అట్లా దండించేవారు. కాదు, అంటే మీ అట్లా ఇద్దరి మధ్యన ఆదివాసులు ఇబ్బంది పడ్డారని వాస్తవం అట్లా కాదు. కాదు, అట్లా కాదు. వాళ్ళు ఆదివాసులను చంపడం అట్లా కాదు అన్నట్టు. మేము వాళ్ళని చంపడం అట్లా కాదు. హ్మ్. వాళ్ళు మొత్తము ఇప్పుడు దాంట్లో ఒక గ్రామంలో పటేలు, సర్పంచు, ఒక గ్రామానికి పెత్తందారు. హ్మ్. ఆ ఏరియాకి మహేంద్ర కర్మ ఆ ఏరియాకంతా పెత్తందారు. హ్మ్. అక్కడ ఉండే ప్రజల్ని దోచుకోవడము, అక్కడుండే ప్రజలని అణిచివేసి వాళ్ళకి ఎలాంటివి లేకుండా చేయడము, అది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క దోపిడీ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క దోపిడీ. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అనుకూలంగా ఉండడము, ఇది అన్నమాట. వాళ్ళు పెత్తందారులకు సపోర్ట్, పార్టీ ప్రజలకు సపోర్ట్. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు సల్వాజుడు ఎట్లుండేదంటే, దాడులు ఎట్లుండేవంటే ఎంత భీకరంగా, ఎంత భయంకరంగా ఉండేటివంటే, ప్రత్యక్షంగా 2005లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ ఏరియాలో అయిందో ఆ ఏరియాలో నేను ప్రత్యక్షంగా సాక్షి. ఏంటో ప్రత్యక్షంగా నేను ఉన్నాను. ఒకటి చెప్పండి ఒకసారి. సల్వాజుడు స్టార్ట్ అయిందంటే అక్కడ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో పోలీసులను తీసుకొని వచ్చి గ్రామాల మీద పడి గ్రామాలలో ఉండే ఇండ్లను తగలబెట్టడము. హ్మ్. మొత్తం వాళ్ళ యొక్క ఏంటంటే చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి. అక్కడ ఆదివాసులు చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు పండించుకునే పంటలు, వాళ్ళు పండించుకునే ఆ కాయగూరలు, వాళ్ళు పండించుకునే ఏమంటారు, ఇవి గడ్డ లాంటి గడ్డ దినుసులు లాంటివి చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. అట్లాంటి ఏ ఒక్కటి లేకుండా వాళ్ళ ఇళ్ళను తగలబెట్టి వాళ్ళ ధాన్యాన్ని ఎక్కడైతే దాచుకుంటారో, అంటే మామూలుగా మాడు ఇట్లాంటి ఏరియాలో ఏంటంటే పొలాల దగ్గరే ఒక పాకలాగా వేసి అక్కడ ధాన్యం దాస్తారు. దాస్తారనమాట. ఆ ధాన్యాన్ని అంతా తగలబెట్టి దొరికిన వాళ్ళని అందరినీ పట్టుకెళ్ళి స్టేషన్లో పెట్టడం. అది వీలు కాకుండా మొత్తము ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి క్యాంపులు ఏర్పాటు చేసి మొత్తం జనాన్ని అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ బంధించి ఉంచడము. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి. అవును. ఆ భయంకర పరిస్థితి ఉంటే ఒకవైపు మీరు కూడా అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్‌ని సంబంధించిన వ్యక్తుల్ని, వీసీ శుక్లా అనే వ్యక్తిని దారి కాసి చంపడం వీసీ శుక్లా అది మీ ప్రాంతంలో జరిగింది. మీ అవును. ప్రాంతంలో జరిగింది. ఆహా, అది బహిరంగ జరిగిన ఘటన. హ్మ్. అది ఎప్పుడు జరిగింది? ఈ సంవత్సరం జరిగింది. సల్వాజుడు పీరియడ్ అంతా మొత్తము జనాన్నంతా కూడా మొత్తం వాళ్ళకి ఏమాత్రం లేకుండా ఎట్లా చేసిన తర్వాత జరిగిన ఘటన అన్నమాట, జీరంఘాటి ఘటన. మహేంద్ర గారు చనిపోయిన తర్వాత సల్వార్జున్ ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు కదా. సల్వాజుడు అంటే మొత్తము సిఆర్పిఎఫ్, డిఆర్జీ అన్ని కలిపి. సరే, లక్క పాపిరెడ్డి గారికి మీకు కలిసిన అనుబంధం చెప్పండి. ఎక్కడెక్కడ పనిచేశారు? ఆయన మా ఎడ్యుకేషన్ సెక్రటరీ అండి. మేము ఆయనతో కలిసి ఉందామండి. క్లాసులు చెప్పారండి. ఆయన నాకు తెలియకపోవడం ఏంటి. ఇప్పుడు మన ఆయన గంగన్న నంబల కేశవరావు గారు. మేమంతా ఇదే గుట్టలెక్కేటప్పుడు ఆయన పాట పాడుతూ మమ్మల్ని ఎక్కించాడు. కేశవరావు గారు ఏం పాట? మామూలు రెవల్యూషనరీ సాంగ్స్. అంటే గంగన్న గారు ప్రోత్సాహంతో పాట పాడితే మీరందరూ పైకెక్కేవారా? తను మమ్మల్ని అంతా కూడా ఉత్సాహపరుస్తూ తను బరువులు ఎత్తుకొని ఆయన గుట్టలెక్కుతూ మమ్మల్ని ఎక్కించాడు. ఇంకెవరున్నారు మీకు గంగన్న గారు పరిచయం? నాకు ఆల్మోస్ట్ అందరు పరిచయం. జంపన్న గారు ఆయనకి పరిచయం. గణపతి, తక్కినపల్లి వాసుదేవరు, వాసన్న అలియా శేషన్న పరిచయమా? మల్లాది వేణుగోపాల్ గారు, ఆజాద్, వీళ్ళందరితో కలిసి పనిచేశారు. అంటే సెంట్రల్ కమిటీతో మీరు ఉన్నారు. చాలా వరకు ఉంటుంది కదండి, లేదని చెప్తారేంటి? అంటే యాక్షన్ గురించి అడగట్లేదు, ప్రజల కోసం ఏం చేసి చెప్పండి అంతే. ఇప్పుడు దండకార్యంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీ ఉందమ్మా. అవునా? పార్టీ అక్కడ ఉంటుండగా మరి ఇంకా ఎందుకు ఆదివాసులు అభివృద్ధి చెందట్లేదు అక్కడ? అభివృద్ధి చెందలేదనేసి ఎవరన్నారండి? అప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి వచ్చింది. చాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అక్కడ
రియల్గా మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క దోపిడీ. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ కొట్టుకొని లోపలికి వస్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్ అంటే అక్కడ ఆ అడవి వాళ్ళదండి. వాళ్ళు పుట్టి పెరిగిన ఫారెస్ట్లో మీరు వాళ్ళని ఆపడం అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఎట్లా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సార్ 45 సంవత్సరాల్లో దండకార్యంలో పార్టీ ఏం చేసింది చెప్తారు? కేవలం జనతా సర్కార్ ఒకటేనా, లేదా అభివృద్ధికి ఆదివాసుల అభివృద్ధి కోసం పాటుపడ్డారా? ఆదివాసుల అభివృద్ధి అంటే కేవలం చెరువులు తవ్వడం, వ్యవసాయం చేయడం కాదు కదా, ఇంకా వాళ్ళు మౌలిక సదుపాయాలు పెంచాలి. ఇప్పుడు టెక్నాలజీ ముందుకొచ్చింది, దానికి అనుగుణంగా వెళ్ళాలా, లేదు అలా అక్కడ అదే ప్రాంతంలో చెరువులో చేపల్లాగా ఉండాలంటారా? ఆర్థిక అభివృద్ధి అంటే ఇప్పుడు మీరేం కోరుకుంటారు? ఇక్కడ సిటీస్లో ఉండే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితి అక్కడున్న వాళ్ళకి ఏం అవసరం అవుతుంది అదే ఆర్థిక అభివృద్ధి వాళ్ళ కోసం. మనం అనుకునేది కాదు. మనం ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళు సిటీలో ఉండే వాళ్ళు అనుకునేది కాదు. పోలుద్దామండి, అడవి వరకే మాట్లాడుతుంది, సిటీతో పోల్చొద్దు. వాళ్ళకి అడవిలో అయినా సరే వాళ్ళకి కనీసం వైద్య సదుపాయం ఉండాలి, తర్వాత చదువుకోవాలి వాళ్ళ పిల్లలు కూడా. ఈ రెండు ఉండాలంటే రోడ్లు ఉండాలి, ఇవన్నీ కావాలంటే కరెంట్ ఉండాలి, అంతే కదా. ఇంకెక్కువ వద్దు, మన వేరేగా సెల్ ఫోన్స్ అవన్నీ మాట్లాడకుండా కేవలం మౌలిక సదుపాయాలు, రోడ్డు, వైద్యం, విద్య, ఈ మూడేది ఉండాలి కదా. కూడు గూడు నీళ్ళగా ఈ మూడు కూడా అందకుండా వాళ్ళకి కూడు గూడు నీడ, ఈ మూడు ఉండాలంటే కూడు గూడు గుడ్డ అనుకుంటాం. ఈ మూడు ఉండాలంటే కనీసం మకాన్, ఈ మూడు ఉండాలంటే రోడ్లు ఉండాలి. మీరు రోడ్లు రాకుండా రోడ్లు డెవలప్మెంట్ కావాలి కదా, రోడ్లు అక్కడ రావాలి కదా, వాళ్ళ సిటీలోకి రావాలి కదా. నేను అనుకుంటా మూడు ఉండాలంటే రోడ్లు అవసరం లేదు సార్. హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్ పెద్ద వైద్య సదుపాయాలు కావాలంటే వేరే విషయం రావాలి కదా, టౌన్లోకి రావాలి కదా. అవును, మరి రోడ్లు అయితే ఉన్నాయి. ఆ రోడ్లు ఎక్కడ? ఆ రోడ్లు వేస్తుంటే మీరు తవ్వేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన ఆ రోడ్లు అయితే ఉన్నాయి, రావచ్చు. ఇప్పుడు మాడి విషయం అంటే నేను అనట్లేదు, మాడు ఇంటీరియల్ ఇంకా లోపలికి వెళ్ళే విషయం అయితే అనట్లేదు. ఆ రోడ్లు అయితే ఉన్నాయి, రావచ్చు. ఆ రోడ్లు ఉన్నాయమ్మా, రావట్లేదు అనట్లేదు. కానీ వాళ్ళకి సరైన టైంలో వైద్యం అందితే కదా వాళ్ళకి బతుకుతారు. వాళ్ళు ఇప్పుడు కూడా మంచాల మోసుకొని తిరుగుతున్నారంటే మనం ఈ డెవలప్మెంట్ ఎలాగంటాం? అభివృద్ధి అయిన ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మీరు చెప్తున్న దండకార్యంలో రూపాయి నోటుకి కాయిన్కి చూపిస్తే రూపాయి కాయిన్కి విలువిస్తారు తప్ప నోటు పట్టించుకోరు. ఇంకా ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు. కారణం ఎవరంటారు? మీరు చెప్తున్నది అయితే కరెక్ట్ కాదు. ఇంకేముండే అంటారు? 2005 వరకు మీ జర్నీ ఎలా జరిగింది? 2007 వరకు సంబంధం లేదు. 2007 ఎలా అరెస్ట్ అయ్యారు మరి మీరు? 2007లో తన ట్రీట్మెంట్ కోసం వచ్చాము. ఎక్కడ? ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి వెళ్తున్న క్రమంలో రాయ్పూర్లో అరెస్ట్. రాయ్పూర్లో ఎంతకాలం ఉన్నారు జైల్లో? జైల్లో ఎంతకాలం ఉన్నారు? 2019 ఏప్రిల్ వరకు. 2007 నుండి 12 ఏళ్ళు ఉన్నాను. 3 నెలలు తక్కువ 12 ఏళ్ళు. ఎన్ని కేసులు పెట్టారు? 160 కేసులు. 160 కేసులు అంటే 19 నుంచి 2007 నుంచి 19 వరకు 12 సంవత్సరాలు అండర్ ట్రయల్ గానే ఉన్నాను. అదే జైల్లో అంటే దంతవాడ జైల్లో కొంతకాలం ఉన్నాను, జగదల్పూర్ జైల్లో కొంతకాలం ఉన్నాను, రాయ్పూర్ జైల్లో కొంతకాలం ఉన్నాను. అన్న కూడా ఆయన కూడా 12 సంవత్సరాలు జైలు. ఆయన 10 సంవత్సరాలు. మరి జైల్లో మీరు అక్కడ కూడా భావజాలం చెప్పలేదు, హక్కుల కోసం పోరాటం చేయలేదు? అక్కడ జగదల్పూర్ జైల్లో మా హక్కుల కోసం మేమంతా కలిసి 10 రోజులు భూకాటాలు చేశాం. స్ట్రైక్ చేశాం. వచ్చారు వాళ్ళు? కొన్ని సాధించుకున్నాం. యాక్చువల్గా ఫస్ట్ మాకేంటిదంటే మమ్మల్ని వాయిదాలకు తీసుకెళ్ళాలి కంటిన్యూగా, కంపల్సరీగా. నన్నైతే అరెస్ట్ చేసి ఉంచిన 1.5 సంవత్సరం వరకు వాయిదాలకి తీసుకెళ్ళాలి. భోజనం పెట్టేవారు? బాగానే ఉంటాయి జైల్స్ అక్కడ? పర్లేదు. తర్వాత మేము స్ట్రగుల్ చేసిన తర్వాత మా కిచెన్ మాకే వచ్చింది. మహిళా వీటికి దీనికి వచ్చి మహిళా కంటకి, నాకు కొన్ని తెలుగు రాదు కొద్దిగా, మహిళా కంటకి సపరేట్ కిచెన్ వచ్చింది. 2019లో బయటకు వచ్చారు. 2019. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను అంటే మరి జీవనం ఎలాగ కొనసాగుతుంది అక్కడ జైల్లో? నేను నాకు హిందీ బాగొచ్చు, చదువు నేర్పించేదాన్ని.
నాకు టైలరింగ్ వచ్చు, వాళ్ళకి టైలరింగ్ నేర్పించాను. ఆ, ఇప్పుడు అదే చేస్తాను. మాజీలు అనగానే ఆ. సెటిల్మెంట్ చేసుకుని ఉంటారు అంటారు, కానీ మీరు చాలా సింపుల్ గా సాధారణ జీవితం గడుపుతున్నారు. మాకు ఈ లైఫ్ బాగుందండి. అసలు యాక్చువల్లీగా ఏంటిదంటే మమ్మల్ని ఇంతకాలము ఆ, వాళ్ళు జైల్లో పెట్టి మమ్మల్ని ఉంచి ఇంకా మళ్ళీ వీళ్ళు ఆ రోజు నేను విడుదలైన రోజు కూడా, జగదల్పూర్ జైలు నుంచి విడుదలైన రోజు కూడా, మీరు వెళ్ళి మీ సాధారణ జీవితం గడుపుతామంటేనే మిమ్మల్ని వెళ్ళనిస్తాం, లేకుంటే వెళ్ళనివ్వం అనేసి ఇది కండిషన్స్ పెట్టారు. మీకు మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు మీ మీద 160 కేసులు ఉన్న మిమ్మల్ని ఉం. సాధారణంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేస్తారు, కానీ మీకు మీ వైపు అటు చూడలేదు అలా వాళ్ళు? అంటే అప్పుడు అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకున్న అతను ఎవరు? దాస్. దాస్. అంటే మమ్మల్ని రాయ్పూర్లో అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేశారు. మమ్మల్ని 8 రోజులు ఇంట్రాగేట్ చేశారు. ఇద్దరు. అక్కడి నుంచి రాయ్పూర్ నుంచి జగదల్పూర్ తీసుకొచ్చారు, జగదల్పూర్ నుంచి బిజాపూర్ తీసుకెళ్ళారు. 8 రోజులు ఇంట్రాగేట్ చేశారు. 8 రోజులకు ముందు నన్ను మొత్తం తీసుకొని, అదే బిజాపూరు గంగళూరు ఏరియా అనమాట, నేను పనిచేసిన ఏరియా. ఆడందరికీ తెలుసు, మొత్తం 8 తెలుసు, అందరికీ తెలుసు. చెప్ప జాంతే. నన్ను సల్వాజూడంతో పాటు ఏరియాలకు తీసుకెళ్ళాను, బెంగళూరు ఏరియాలకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఈరోజు ఉదయం వెళ్ళామంటే మరుసటి రోజు సాయంత్రం రిటర్న్ వచ్చాం. మొత్తం సల్వాజూడం బ్యాచ్లు, సిఆర్పిఎఫ్, అన్ని ఫోర్సెస్ మొత్తం కలిపి నన్ను ఏరియాకి తీసుకెళ్ళారు. పోయి వస్తున్న క్రమంలోనే 5 సార్లు ఎన్కౌంటర్ జరిగింది ఏరియాలో. నన్ను తీసుకెళ్తున్న క్రమంలో 5 సార్లు ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ ఈ దళాలకు 8 పోలీసులకు మధ్య 5 సార్లు ఎన్కౌంటర్ జరిగింది. కానీ మీకు ఎక్కడ ఏం కాలేదు? నాకేం కాలేదు. వాడు అన్నాడు, మాకేమన్నా ఏమన్నా అయితే నిన్ను ఇక్కడ తుకడ కరకే హీ ఫెక్కే జాయింగ్ కరకే. ఒక అతనికి మాత్రం తూటా తీసుకెళ్ళింది. అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించడానికి వాళ్ళు కాల్పులు జరిపారు. ఫోర్స్ వస్తుంది కాబట్టి కాల్పులు జరిపారు అనమాట. మీరున్నారని తెలియదు వాళ్ళకి? తెలుసుంటుంది, తెలుసా? ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది. అది గంగళూరు స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. మీరు ఒక భావజాలంతో వెళ్ళారు కదమ్మా, వెళ్ళారు, మీరు అనుకుని సాధించారు కదా? నాకైతే తిరుగుతుంది. నాకైతే అంటే నేను అనుకునేది ఏంటంటే, నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు పార్టీ పద్ధతులు, అక్కడ ప్రజలు, అక్కడ వాళ్ళకు మనం నేర్పించింది, వాళ్ళ నుంచి మనం నాకు అక్కడ అనుభవం ఏంటిదంటే, నాకు అక్కడ ప్రజలు చాలా బాగా, ఎందుకంటే ప్రజల్లో చాలా బాగా నేను ఒక దళ సభ్యురాల నుంచి పై స్థాయి వరకు అక్కడ జనంలో పనిచేశాను. ఏ స్థాయి వరకు పనిచేశాను? ఏ స్థాయి చెప్పండి. ప్రజలు నాకు బాగా పరిచయం. నాకు వాళ్ళ భాష నేర్పించింది వాళ్ళే. గోండి భాష. దండకారణ్య మహిళా సంఘానికి నేను ఉపాధ్యక్షురాలు. దండకారణ్య. సరే అమ్మా, పార్టీలు మీరు అక్కడికి వెళ్ళాక అక్కడున్న ఆదివాసుల భాష నేర్చుకున్నారు, వాళ్ళ సాంప్రదాయం నేర్చుకున్నారు, అంతా మీకు బాగుంది. కానీ ఎప్పుడు కూడా ఈ 12 సంవత్సరాల్లో కుటుంబం గుర్తురాలేదా? అమ్మ, నాన్న, చెల్లి? నేను 89 వెళ్ళిన తర్వాత ఒక్కసారి వచ్చా, 2005లో వచ్చా. 2005 అనుకుంటా. అప్పుడు వచ్చి అమ్మని చూసేది, అమ్మని చూసేది. పార్టీలు అంత అన్ని సంవత్సరాలు పనిచేసావు కదా? అవును. ఎప్పుడు కూడా అంటే మీకు రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? రక్త సంబంధం గొప్పది, వర్గ సంబంధం గొప్పది. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది. కానీ మీకు ప్రపంచం పరిచయం చేసింది రక్త సంబంధం కదమ్మా, వాళ్ళు లేకపోతే వర్గం ఎక్కడ వస్తుంది? అందుకే అంటున్నా కదా, ప్రపంచానికి ప్రపంచానికి చాలా పరిచయం చేశారు. నీకు ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మా నాన్న. అవును. ముందు అమ్మా నాన్న, తర్వాత మీకు వర్గం. కానీ మీరు ముందు అమ్మా నాన్నకి ఇవ్వకుండా వర్గానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
మీరందరూ వెళ్ళారమ్మా అడవులోకి. అవును. ఇక్కడ అమ్మా నాన్న ఎవరు చూస్తారు? మరి అట్లా అనుకుంటే ఇంక ప్రపంచమే లేదు కదా. మీరు కూడా జైల్లో ఉన్నారు, బయటకు వచ్చేసారు కదా. ఇప్పుడు మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నాను, అక్క క్వశ్చన్. వర్గ సంబంధం గొప్పదా, రక్త సంబంధం గొప్పదా? వర్గ సంబంధం గొప్పది అని ఎందుకు అంటామంటే, రక్త సంబంధం ఎందుకు పనికిరాదని దాని అర్థం కాదు. ఇప్పుడు రక్త సంబంధానికి వర్గ సంబంధానికి తేడా ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా కలిసి ఉంటారు వర్గ సంబంధాలు. రక్త సంబంధంలో నన్ను కాపాడతారనో, నా కొడుకులు నన్ను వీళ్ళు చూస్తారనో, లేకపోతే నాకు రాబోయే రోజుల్లో నన్ను ఇది చూస్తారనే దృష్టితోనే చేస్తారు. అయితే అమ్మా నాన్న అంతా అట్లే చేస్తారా అంటే అట్లా కూడా కాదు. అమ్మా నాన్నలందరూ కూడా తన కొడుకు తను చూడాలని కూడా చేయరు. మా నాన్న నన్ను ఎప్పుడు నేనేదో చూస్తానని, అరే నువ్వు పోతే పో, జాగ్రత్తగా ఉండు, నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి, నువ్వు ఎన్నోసార్లు అరెస్ట్ అయినా నేను మళ్ళీ బయటికి తీసుకొస్తాను అనే చెప్పాడు మా నాన్న. మీ నాన్నగారికి స్వార్థం లేదు. స్వార్థం లేదు. కానీ ఒక కొడుకుగా ఒక తండ్రికి తీర్చాల్సిన రుణం అని తీర్చారా మీరు? నేను అనేది ఏమంటే, నేను నా తండ్రికి రుణం తీర్చడమే ప్రధానమని అనుకుంటే ఈ సమాజం ఇలా ఉండదు. మనం అందరూ అలా అనుకుంటే ఈ సమాజం ఇట్లా ఉండదు. ఈరోజు మనం మీరు కానీ నేను కానీ ఇంకొకరు ఈ స్థితిలో ఉన్నామే. ఈ డెవలప్మెంట్కి అంతా కారణమైన అనేక మంది త్యాగాలు ఉన్నాయే, అవి లేకుండా ఉంటే మనం ఈరోజు ఇలా ఉండం. మేమంతా త్యాగం చేయకుండా ఉంటే ఈరోజు ఇన్ని స్కీములు వచ్చిండవు. ఎవరు ఈ స్కీములు ఎవరు తెచ్చిపెట్టుండే వాళ్ళు కాదు. జనానికి ఏమీ దొరికిండేది కాదు. ఇందిరమ్మ కూడా ఆ రోజు బ్యాంకులు జాతీయం చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఆ రోజు మిగతా వాళ్ళకి అంత చేయడం కారణం ఏమిటంటే, ఆ రోజు వచ్చిన నక్సల్బరీ మూమెంటు ఇది ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దెబ్బతీయాలంటే అవి చెయ్యాలి. జనానికి ఏమో చేస్తూ ఉన్నామని చూపించుకోవాలి. అందుకోసం చేసింది. ఈరోజు ఇన్ని స్కీములు వచ్చినాయి, ఎన్ని భరోసాలు, లేకపోతే ఇంకోట ఏదన్నా కానీ, ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళకి చేయకపోతే నువ్వు ఉండలేవు, వాళ్ళని నీ పక్కకి తిప్పుకోకపోతే నువ్వు ఉండలేవు. వాళ్ళంతా కూడా దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అందుకోసం ఇదంతా యాన్నింటి వచ్చింది, ఈ చైతన్యం యాన్నింటి వచ్చింది. మీరు చేసిన కార్యక్రమం. అవును, రైట్. నేను దాని ఇంకా చెప్పండి. ఈ చైతన్యం రావడానికి ఎవరో ఏమీ త్యాగం చేయకుండా ఈ చైతన్యం ఊరికే వచ్చేది. ఈ సమస్యలు ఉంటాయి, నువ్వు ఈ సమస్యల్ని నిన్ను మోటివేట్ చేసి ఈ సమస్యల్ని బయటపడేదానికి ఏమన్నా చేయాలని అనే జనం తయారు చేయకపోతే ఏ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళ ఇష్టంగా అన్నీ చేసేది. అది 100% వాస్తవమే. మీరు ఆ విధంగా త్యాగాలు చేయబట్టి ప్రభుత్వం కిందకు వచ్చినది 100% ఒప్పుకుంటా. కానీ ప్రజల నుంచి మద్దతు లేనప్పుడు మీరు ఎంతకాలం పనిచేస్తారు? అది ఆ మద్దతు లేకుండా ఉంటే ఇంతకాలం ఎందుకు నడుచుంటుంది అని నేను అనేది. ఇంతమందిని చంపేస్తా ఉంటే కూడా ఇంకా ఎవరో అంటే వస్తున్నారు, కానీ మీలాగా ఐడియాలజీతో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. అదంతా తప్పండి. ఐడియాలజీ అంటే అదేదో పెద్ద చదువుకున్న ఇది డిగ్రీలు ఉండేవాళ్ళు ఐడియాలజీ తెలిసిన వాళ్ళని, లేకపోతే అంటే ఇప్పుడు ఒకటండి, డిగ్రీ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకోటి చదువుకోవాలి స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఆ నాలెడ్జ్ ఉంటుంది. అది మా వాళ్ళు అది ఆదివాసీలు వాళ్ళు ఏ స్కూల్లో చదువుకోలేదు. ఇడి మా పేరు చెప్తేనే బెదిరి ఇదవుతారు. వీళ్ళంతా ఎట్లా వచ్చినారు? నేర్చుకుని చదివేవాళ్ళు. కాబట్టి చదువు అనేది ఆన్నింటి కూడా వస్తుంది, ఆన్నింటి కూడా నేర్చుకుంటారు. ఆడుండే పరిస్థితులకు తయారైపోతుంది, దీన్నింటి నేర్చుకుంటారు. కాబట్టి ఏ త్యాగము లేకుండా ఏ సమాజము ముందుకు పోదు. దాంట్లో మేము వ్యక్తిగతంగా మేము నష్టపోతాం, మాకేమి మిగలదు. అవును, మిగులుతుందని ఎవరు పోలేదు ఆ ఉద్యమాల్లోకి, కాబట్టి మాకేం మిగలదు.
ఇంకా అనామకులుగా కూడా చచ్చిపోవచ్చు, ఎవరు ఆ శవాన్ని కూడా చూసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మేము కూడా తినడానికి తిండి లేకుండా కష్టపడి ముసలోళ్ళు అయిపోయినాం కదా, పని చేస్తే కానీ దొరకదు. ఇన్నేళ్ళు వచ్చినాక ఇప్పుడు మేము టైలరింగ్ చేసుకొని బతుకుతా ఉన్నాం, ఎవరిపైన ఆధారపడకుండా. ఆ? అవును. పోయి బతకాలి. నువ్వేమనుకున్నావు దానికోసం పోయినావు, కొంత త్యాగం చేసినావు. మీరు ఆశించుకుంటూ వెళ్ళారు. అవును. ఆ? మీరు అనుకున్న లక్ష్యం సాధించారు. కానీ మీకు వ్యక్తిగతంగా లాభం జరగకపోయినా సమాజంలో మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు, రైట్? దానిపైన ఏమి ఆశించలేదు, ఆశించకూడదు. ఆశిస్తే వాళ్ళు ఏం చేయలేరు. అది కానీ పార్టీ ఎప్పుడు కూడా బుల్లెట్ ద్వారా రాజ్యం అంటది. అది తప్పండి. బుల్లెట్ రాజ్యం అని అంటాం కానీ తప్పు. మీరంతా త్యాగ పురుషులు కాదనను. ఎందుకంటే ఒక ఎండనక వాననక అక్కడే ఉంటారు. నిత్యం ఎప్పుడు పోలీసు వస్తాడా, ఎప్పుడు పాము వస్తాడా తెలియని పరిస్థితుల్లో మీరు గడిపే రోజులు. ఆ విధంగా మీరు చేసిన త్యాగమే ఈరోజు వచ్చింది. మీలాంటి త్యాగస్తులు, మీలాగా అంత నిరాభరణ ఉన్నంత కూడా రాజకీయంగా వచ్చి పోటీ చేసి ప్రజల్లో మార్పు తేవచ్చు కదా. అసలు ఈ సిస్టమే ఎట్లాంటిదండి, అట్లా పోటీ చేసి ఇది వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే మీరు ఇంత ఇదిగా అందరి చేసి ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళంతా మిమ్మల్ని ఊరికే పొగడడానికి 2 మాటలు చెప్పచ్చు, కానీ అవసరమైనప్పుడు మీకు వీళ్ళెవరు చేయరు. ఏమి అంటే మీరు ఆ తేడా గమనించారు. వీళ్ళెవరు చేయరు. ఇప్పుడు వాళ్ళంతా చేస్తారని నువ్వు చేస్తే తప్పు. అసలు వాళ్ళు ఏదో చేస్తారని, వాళ్ళు నీకు మద్దతు ఇస్తారని చెయ్యొద్దు. నువ్వు చేయాల్సింది చెయ్యాలి. నువ్వు పుట్టినావు మనిషిగా, నువ్వు ఏమన్నా చేయగలిగితే చెయ్యి, అంతే. ఇంకా మళ్ళీ ఏదో వాళ్ళంటే ఆశించద్దు. ఆశించడం అంటే నువ్వు చేయనట్లే లెక్క. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకుంటారు? అది మాకెట్ తెలుసండి. మేము కాదంటే మీ గురించి అడగట్లేదు, జనరల్గా అడుగుతున్నా. నేను అనేది ఏమంటే మాకు ఏమి తెలియదు. మేము ఏ రోజు జైల్లో నుండి బయట వచ్చినా, అరెస్ట్ అయినామో ఆ రోజు నుండి పార్టీ ఎట్లా మాకు తెలియదు. సరిపోనండి. ఇప్పుడు మెయిన్ నంబాల కేశవరావు గారు చనిపోవడం, అవును, పార్టీకి నష్టం అంటారా? నష్టమే. ఎవరు చనిపోయినా, ఒక చిన్న క్యాడర్ చనిపోయినా కూడా నష్టమే పార్టీ. కానీ పార్టీకి కెప్టెన్ లాంటి ఆయనే చనిపోయారు కదా. ఆయనే చనిపోతే ఇంకా మళ్ళీ కేశవరావులు పుట్టరా? నేను అనేది ఏమంటే, కొండపల్లి సీతారామయ్య వెళ్ళిపోయాడండి. ఆయన ఉండలేకపోయాడు, ముసలాయన అయిపోయాడు, ఆయన అన్ని చేయలేకపోయాడు, ఆయన పోయినాడు. ఆ పార్టీని ఆగిపోయిందా? సరే, కొండపల్లి సీతారాం గురించి మాట్లాడారు కదా. ఒక్క నిమిషం, నేను మాట చెప్పండి. ఆయన పోతానే ఆయన పోతే ఎవరు పంచిపోయినా ఒక వ్యవస్థ ఆగిపోదు. కిషన్ చనిపోయినాడు, ఆగలేదు. ఇందిరాగాంధీ చనిపోయింది, దేశం ఆగిపోయిందా? రాజీవ్ గాంధీ చనిపోయారు, ఆగిపోయిందా? అంటే దానికి తగిన ఆ ఉద్యమాలు తన అవసరాలు ఉంటే, ఆ ఉద్యమానికి అవసరం ఉంటే దానికి తగిన నాయకత్వాన్ని సృష్టించుకుంటుంది ఉద్యమం. అంతేగాని మనమే ఏదో ఉద్యమం పైన అన్ని నాయకత్వాలను ఇది ఇంపోజ్ చేస్తామనో, తయారు చేసి అట్టే పెడతామని కాదు. దానికి అవసరాల రీత్యా దాంతో డెవలప్ అవుతుంది. దానికి మిగతా కొంత ప్రోధి చేస్తారు మిగతా వాళ్ళు, అంతే. అంతకు మించి ఇంకేం. పార్టీకి నష్టం జరగలేదు అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే, ఆయన కాకపోతే ఆయన ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఆ ఉద్యమం అయితే ఆగిపోదు, ఇంకొక ఉద్యమం పుట్టించుకుంటారు నాయకత్వాన్ని, దాన్ని ఒప్పుకుంటా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్బంధం ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో పార్టీని లీగలైజ్ చేసే బెనిఫిటే కాదా? ఎందుకంటే 1977లో మీరు ఇందాక అన్నట్లు కొండపల్లి సీతారామయ్య గారు లీగలైజ్ చేయాలన్నారు. అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు ఎంచుకుంటే పార్టీని లీగలైజ్ చేసే ఒక మంచి మెసేజ్ వస్తుంది కదా. వాళ్ళు నిర్ణయించుకోవాలని మీ సలహా అడుగుతున్నా. మేమంతా ఏమి లేకుండా మామూలు జీవితం గడిపేవాళ్ళం, చాలా చిన్న మనుషులుగా బతుకుతాను. మాకు మిగతా ఏమి సంబంధం లేదు. సలహా అంటున్నాను. నేను సలహా ఇచ్చే స్థితిలో లేను. నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను ఏమి ఆచరణే లేను. నేను ఏం సలహా? ఓకే, ఫైనల్గా చెప్పండి. మావోయిస్ట్ పార్టీ అనేది ఫినిక్స్ పక్షితో సమానం అంటారు, కరెక్ట్ అంటే? ఫినిక్స్ అదే. అయితే ఫినిక్స్ పక్షితో సమానము అని చెప్తాను అంటే జనం పైన నమ్మకం ఉంది, అంతే. దీర్ఘకాల పోరాటం ద్వారా ఇప్పుడు వస్తుందండి ఇది సాధించేది. అసలు
ఈ సమాజము మనిషి ఎన్నో వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఆ రోజుల్లో ఉన్న మనిషి ఏమి పచ్చి మాంసం తింటా ఉన్న మనిషి ఇంకా ఆ తర్వాత ఎన్నో మార్పులకు లోనయ్యాయి. ఎందరో వాళ్ళ ముందరనే ఆ జంతువులు తినేసాయి. దాని నుండి బయటపడడానికే నేర్చుకున్నారు. ఇది కూడా అంతేనండి. ఇది చేస్తూ ఉంటారు, పోతారు. కొందరు నష్టపోతూ ఉంటారు. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది. ఇప్పుడు రోజు వాడు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో మొత్తం బాంబులు వేసి మొత్తం అది ఏమీ లేదు, ఇండ్లు లేవు, ఏమీ లేదు, అయినా వాడు వేస్తానే ఉన్నాడు బాంబు. అయితే పూర్తిగా ఆ పాలస్తీనా అనే ఐడియాని, పాలస్తీనాలో ఉండే ఆ మనుషుల్లో ఉండే ఆ దీన్ని పూర్తిగా తుడిచిపెట్టగలడా? కాదు. ఇక్కడ నేననేది కాదు కాదు అది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని పోలీసులు అంతం చేసిన ఉద్యమం అనేది ఎక్కడ సమస్య ఉందో అక్కడ పుడతారు, ఇంకో రూపంలో పుడతారు. ఏ రూపంలో ఉన్నా రావచ్చు. ఈ మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ కాదు, ఇంకో రూపంలో రావచ్చు. రావచ్చు. అవసరాలు, జనాల అవసరాలు ఉద్యమాలు వస్తాయి. కానీ మనం కూడా మనమంతా ఏమంటే ఏ కాలంలో ఉంటాం ఆ కాలంలో మనం ఏమన్నా చేయగలిగితే చేస్తాం, లేకపోతే ఉంటాం. ఇందాక మీరు చెప్తున్నట్లుగా పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు, అంటే ఫస్ట్ పీపుల్స్ వార్, కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత పీపుల్స్ వారు, దాని తర్వాత మావోయిస్ట్ పార్టీ, ఇన్ని పేర్లు మార్చింది కానీ ఎంచుకున్న లైన్ మాత్రం అదే లైన్ ఉండిపోవడం బట్టి పార్టీకి ప్రజలకు దూరం అంటున్నారు. అవన్నీ కష్టపడలేకుండా చాలా మంది చాలా సిద్ధాంతాలు చెప్తాం. అంటే మనం కూడా మీరు నాకు చెప్తున్నట్టు పచ్చి మాంసం తిని బతికిన మనిషి ఇప్పుడు మార్పులు వచ్చాయి అంటున్నారు. ఆ మార్పులు ఎలాగొస్తున్నాయి? మార్పులు తగ్గట్టు ప్రజలకు ఏం కావాలో అదే విషయం మీద పార్టీ గెలవెత్తచ్చు కదా. నిజమేనండి. ఇప్పుడు కేవలం ఆదివాసులకే పరిమితం అయిపోయింది పార్టీ. ఆదివాసీలకే పరిమితం కాలేదు, అందరిలోనూ ఐడియా ఉంది. యాన్నో ఇప్పుడు వ్యతిరేకంగానో అనుకూలంగానో ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆ ఉద్యమాలకు సంబంధించి. అది ఏ అనుకూలమైంది పెద్దది కావచ్చు. ఈరోజు అదే నెగేషన్ ఆఫ్ నెవిగేషన్ వద్దు అనుకునే దీన్ని మళ్ళీ దాన్ని చేసేసి ఇంకోటి ముందుకు రావచ్చు. ఇది సార్ ఫైనల్గా చెప్పండి అన్న, ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను ఒకటి సలహాలు ఇచ్చేది ఇది కాదు. అదేగాక త్యాగం చేయాలనుకున్న వాళ్ళు త్యాగం చేస్తారు, మామూలు జీవితం గడపాలనుకున్న వాళ్ళు గడుపుతారు. అది మేము ఆ స్థాయిలో ఏంటిది ఇది వచ్చేసినాం కాబట్టి అన్ని దాటి వచ్చేసినాం. మేము మా చేతిలో ఇంకేం లేదు, ఇంకా అంతే మామూలుగా ఉన్నాం. వాడు ఎట్లన్నా బతకనిస్తే, లేకపోతే ఎట్లా అవుతుందో దానికి సిద్ధంగా. అక్క మీరు చెప్పండి అక్క, ఇప్పుడున్న అమ్మాయిలు చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న కుటుంబ కళలు, ఏదో చిన్న విషయం వచ్చినా లేదు, మరి కొంతమంది అమ్మాయిలు అందరూ కూడా విలాసాల వైపు వెళ్ళిపోవడం, దేశభక్తి ఇవన్నీ పక్కన పెట్టి చిన్న కుటుంబంతో కలహాలతో సూసైడ్ చేసుకున్న వాళ్ళకి కానీ, వాళ్ళకి అటువంటి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అన్ని సమస్యలకు పరిష్కారం చావే అంటారా, లేదా నిలబడి ధైర్యంగా పోరాటం చేయాలి? అన్ని సమస్యలకి చావు పరిష్కారం కాదండి. వాళ్ళు ఇప్పుడు ఉన్న యువతకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మానసికంగాను శారీరకంగాను వాళ్ళు స్ట్రాంగ్ కావాలి. ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, ఎట్లాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలకి చిన్నప్పటి నుంచే దీన్ని నేర్పాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది నేను కోరుకునేది. ప్రతి మనిషికి ప్రతి సమస్య ఉంటాయి, ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదంటున్నారు నిర్మలక్క. ఆవిడ చెప్తుండక ముందు మన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటే మనల్ని చూసి 10 మంది తయారవుతారు. అంటే ఈ శారీరకంగా మానసికంగా దృఢంగా అవ్వాలంటే ముందు తల్లిదండ్రుల పెంపకమే అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారంటూ నిర్మలక్క చెప్తున్నారు. ఇంకా చంద్రన్ గారు చెప్తున్నారు, త్యాగం చేసే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఆశించి చేస్తే మాత్రం అది త్యాగంగా రాదు, దానికి అటువంటి కార్యక్రమాలు చేపట్టదు. ఖచ్చితంగా ఈ సమాజం ముందుకు వెళ్ళాలంటే త్యాగాలు చేయండి, కానీ ఆశించకుండా చేయండి అంటూ చంద్రన్ గారు చెప్తున్నారు. ఇది మాజీ మావోయిస్టులు తొలితర నాయకులు చంద్రన్ గారు, నిర్మలక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.